ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి కొత్త కష్టాలు వస్తున్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభమైన మధ్యలో వైసీపీ సర్కార్ రావడంతో 5 ఏళ్లుగా అక్కడ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదే సమయంలో అమరావతికి గతంలో ప్రపంచ బ్యాంక్ ఇవ్వాల్సినటువంటి రుణాల్ని అడ్డుకునేలా అందుకున్నటువంటి ఫిర్యాదులతో అది కూడా ఆగిపోయింది. చివరికి మళ్లీ ప్రపంచ బ్యాంకును ఒప్పించి తిరిగి రుణానికి ఆమోద ముద్ర వేయించుకున్న కూటమి సర్కార్కి మరో షాక్ తప్పేట్టుగా లేదు. అమరావతికి గతంలో ఏడీబీతో కలిసి 3,500 కోట్ల రూపాయలు రుణం ఇచ్చేందుకు సిద్ధమైన ప్రపంచ బ్యాంకు ఇక్కడ రైతుల నుంచి భూములు అక్రమంగా తీసుకున్నారన్న ఫిర్యాదులతో వెనక్కి తగ్గింది. ముఖ్యంగా కేంద్రం భూసేకరణ చట్టం అమల్లో ఉండగా ఇక్కడ రైతుల నుంచి భూ సమీకరణ పేరుతో మరో చట్టం తెచ్చి అప్పుడు చంద్రబాబు సర్కార్ భూములు తీసుకుందనే ఫిర్యాదులు ప్రపంచ బ్యాంకుకి అందాయి. అలాగే అమరావతి రాజధాని కృష్ణానది వరద ముంపు ప్రాంతాల్లో ఉందనే ఫిర్యాదు రావడంతో ప్రపంచ బ్యాంకు క్షేత్రస్థాయిలో పర్యటించింది. రైతులతో మాట్లాడాక అలాంటిదేమీ లేదని తేల్చి రుణం ఇచ్చేందుకు సిద్ధమైన జగన్ సర్కార్ వద్దని చెప్పేసింది. దీంతో ప్రపంచ బ్యాంకు అమరావతికి రుణ ప్రాతిపదికను విరమించుకుంది. ఇప్పుడు మరోసారి దాదాపు ఇలాంటి కారణాలతోనే ఫిర్యాదు అనేది అందింది. అపరిచిత వ్యక్తుల పేరుతో ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదు అందినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకుతో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా అమరావతి రుణానికి రుణం ఇచ్చేందుకు అంగీకరించిన నేపథ్యంలో నెల 18న ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదు అందింది. ఇందులో చంద్రబాబు సర్కారు భూ సమీకరణ చట్టం విరుద్ధమని తెలిపింది. దీనివల్ల అమరావతి రైతులు జీవనోపాధి, ఆహార భద్రత కోల్పోయారన్నారు. అలాగే రాజధాని నిర్మాణంలో పర్యావరణ, సామాజిక, ఆర్థిక సమస్యలు తప్పవని తెలిపారు. దీంతో ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే ఆమోదించినటువంటి ప్రతిపాదన మీద ఏం చేయబోతోంది, వెనక్కి వెళ్తుంది అనేది డిస్కషన్. రాజధాని అమరావతి కోసం ప్రపంచ బ్యాంక్ రుణం మంజూరైంది. 13,000 కోట్ల రూపాయలతో పాటు భాగంగా ప్రపంచ బ్యాంక్ నుంచి 6,700 కోట్లు, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి 6,500 కోట్లు రాబోతున్నాయి. ఈ రుణం 6 ఏళ్ల పాటు విడుదల వారీగా విడుదల కానుంది. ఈ సమయంలో ప్రపంచ బ్యాంకు పలు కండిషన్లు విధించింది. ప్రతి 6 నెలలకోసారి ప్రపంచ బ్యాంకు బృందం క్షేత్రస్థాయిలో పనులు తనిఖీ చేస్తుంది. సంతృప్తి చెందితేనే మళ్లీ విడత నిధులు విడుదల చేయనున్నట్లుగా నివేదికలో పేర్కొన్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం వేళ ఆసక్తికర ఒప్పందాలు జరిగాయి. సిఆర్డీఏకి ప్రపంచ బ్యాంకు లక్ష్యాలు నిర్దేశించింది. వీటికి అనుగుణంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. నిర్మాణ పనుల్ని పర్యవేక్షించినటువంటి ప్రపంచ బ్యాంకు సంతృప్తి చెందితేనే మళ్లీ విడత నిధులు విడుదల చేయనుంది. రుణం మంజూరుకు సంబంధించి ప్రపంచ బ్యాంకు రీసెంట్గా రుణ షెడ్యూల్ను విడుదల చేయడంతో పాటు కొన్ని లక్ష్యాలను కూడా నిర్దేశించింది. ఈ మొత్తం నిధుల్ని అమరావతి సమగ్ర పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు వెచ్చించాలని స్పష్టం చేసింది. తొలి విడత రుణం కింద 348 కోట్లని జనవరి నెలాఖరు నాటికి సిఆర్డీఏ అందించనున్నారు. ఖరారైనటువంటి రుణం మొత్తం ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ విభాగం ద్వారా ప్రపంచ బ్యాంక్ అందిస్తోంది. మరోవైపు ఏడీబీ కూడా 6,700 కోట్లు ఇంతే కాలపరిమితితో ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే ప్రపంచ బ్యాంక్ సంబంధించి నిధులు ఆగుతాయా, వస్తాయా, అమరావతి యొక్క డెవలప్మెంట్ విషయంలో మీ పాయింట్ ఏంటి? అమరావతి డెవలప్మెంట్ చేసుకోవడం మంచిదా, వైజాగ్ డెవలప్మెంట్ చేయడం మంచిదా, ఏది రాజధాని అయితే ఏపీకి మంచిదో మీరు పార్టీతో సంబంధం లేకుండా జెన్యూన్గా కామెంట్ చేయండి. అమరావతి ఈజ్ క్యాపిటల్ లేదా వైజాగ్ ఈజ్ క్యాపిటల్ అని కామెంట్ చేయండి. ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో జగన్కి, చంద్రబాబుకి తెలియాలి.